అండి, వెల్కమ్ టు కలగూర గంప. చాలా రోజుల తర్వాత గంప పట్టుకొని వచ్చినబ్బా. సో ఒకటి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ థింగ్, చాలా రోజుల నుంచి వెయిట్ చేసిన వస్తువు మన దగ్గరకు వచ్చింది. అంటే మిగతా అండి అట్లా కాదని కాదు కానీ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి చెప్పాల్సి వస్తే మనందరికీ నచ్చింది బ్యూటిఫుల్ అండ్ కెమికల్ ఫ్రీ కుంకుమ వచ్చింది మన దగ్గరికి. కేవలం పసుపు కొమ్ములు కుంకుమ రాయితో చేసిన కుంకుమ మన వెబ్సైట్లో పెట్టబోతున్నాము. సో దాన్ని మనము 100 grams పౌచెస్లోను అండ్ 250 grams పౌచెస్లోను పెడుతున్నాం అనమాట. సో చాలా బాగుంది, ఫ్రెష్గా అండ్ ఎప్పటికప్పుడు మనకు చేసి పంపిస్తారు వీళ్ళు. సాంప్రదాయబద్ధంగా ప్రాపర్గా కొన్ని ఇయర్స్గా వాళ్ళు చేస్తారు కాబట్టి మనకు మంచి స్వచ్ఛమైన కుంకుమ ఇన్ని రోజులకు దొరికిందనమాట. చాలా బాగుంది అండ్ బాగుందా? సో అదనమాట. అండ్ ఇంకొకటి ఆర్గానిక్ వైట్ షుగర్ వచ్చిందబ్బా. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు చాలామంది, బ్రౌన్ షుగర్ కాకుండా వైట్ షుగర్ కావాలని. సో ఆర్గానిక్ వైట్ షుగర్ మన దాంట్లో వచ్చింది, ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టాము ఇది. ఓకేనా, ఇది చూసుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మీరు గుర్తు చేస్తే కానీ గుర్తుకు రాని మర్చిపోయిన వస్తువు ఏంటంటే పొట్టు కాజు. చాలా ప్రివిలేజ్తోనే మన వెబ్సైట్లో పెట్టాము అండ్ సడన్గా ఒకసారి క్వాలిటీ బాగలేదంటే రిటర్న్ పంపించాను నేను. బట్ మళ్ళీ మీరు గుర్తు చేసే వరకు బుర్రలోంచి వెళ్ళిపోయింది, ఇట్లా తయారవుతున్నావా నేను. సో మతిమరపు వస్తున్నట్టు చాలామందికి ఇట్లా చెప్తే లేదు లేదు కోవిడ్ ఇంజెక్షన్ తీసుకున్నాక అట్లనే అవుతుందంట అందరికీ. మీకు కూడా అట్లా మతిమరపు వస్తుందేమో సార్ చెక్ చేసుకోండి అబ్బా. మా దోస్తు ప్రసన్న కూడా చెప్పింది, లేచిదేమి నాకు కూడా అట్లనే అవుతుంది ఏమని అనుకుంటున్నా. మా చెల్లి కూతురు అక్క కూతురు పేరు ఏందో ఉండే, అద్దం చిన్నదాని పేరు ఏందో ఉండేనే అని అడుగుతుందంట. నేను కూడా అట్లనే తయారవుతున్నా. సడన్గా ఎంప్లాయీస్ పేర్లు ఏమో ఉండే ఇట్లా అనుకుంటున్న ఒక నిమిషం, నిజంగా కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయిందా నిజంగా ఇంకేమైనా మతిమరపు వస్తుందో చెప్పండి దీనికి. లేదంటే గట్టిగా మెడిటేషన్ చేసి మన మతిమరపును మనం వెనకకు తెచ్చుకుందాం. మతిమరపు కాదు, జ్ఞాపశక్తిని వెనక్కి తెచ్చుకుందాం. సో ఆ పొట్టు కాజు మళ్ళీ మన దగ్గరకు వచ్చేసింది కాబట్టి మన స్టోర్లో, మన వెబ్సైట్లో, స్టోర్స్లో అండ్ మన వెబ్సైట్లో పెట్టబోతున్నాం అనమాట. సో టేస్టీ టేస్టీ ఎమ్మి రోస్టెడ్ కాజు తిని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చిట్టి వడియాలు. ఇది నాకు ఫస్ట్ శాంపుల్కి వచ్చినప్పుడు నాకు అర్థం కాలేదు, భీమవరం నుంచి వచ్చాయి, ఏం చేస్తారబ్బా వీటిని చిన్న చిన్నగా ఉన్నాయి ఇట్లా ఇట్లా ఎంచుకొని ఉప్పు కారం చల్లుకొని తింటారేమో అనుకున్నా. బట్ తీరా మళ్ళీ అందరినీ అంటే సప్లయర్ని అడుగుతాము, ఆ సప్లయర్ని కాకుండా మళ్ళీ ఫ్రెండ్స్ను అందరినీ చుట్టాలు అడగాలి కదా ఏం సంగతి వీటి సంగతి అంటే చాలా స్టోరీలు చెప్పారు. సో మంచి కర్రీ చేస్తారంట కదా చిట్టి వడియాలతోటి. సో ఇదనమాట, ఇవి ప్యూర్ మినపపిండితో చేసిన చిట్టి వడియాలు. కొంచెం ప్రైస్ విషయంలో ఎక్కువే ఉంది, ఎందుకంటే వాళ్ళు అడిగితే చెప్పారనమాట ఇది చాలా వర్క్ ఎక్కువ ఉంటుంది, చిన్న చిన్నగా పెట్టాలా, చాలా పెట్టితే ఎండి ఇన్ని అవుతాయి అని చెప్పారు. సో ఇవి ఆల్మోస్ట్ చాలా లైట్ వెయిట్తో ఉన్నాయి, కేజీకి ఇన్ని వస్తున్నాయి బాగానే. కాబట్టి ఇవి నాకు తెలిసి 150 grams ఇవి. సో 150 grams నిండిపోయాయి. ఇవి అడిగితే మా ఫ్రెండ్స్ అన్నారు 2-3 సార్లకు వస్తాయి కూరలోకి, 4 సార్లు కూడా వండుకోవచ్చు అని చెప్పారనమాట. సో అంటే అందులో వేసాక కొంచెం పెద్దగా అవుతాయా ఎట్లయితే ఇవి నాకైతే రాదు నిజంగా వండి. మీరు ఒకవేళ ఇవి తీసుకుంటే వండి ఫోటోలు పెట్టారా? అయితే వీటిలో ఇంకా వేరే దగ్గర కొంచెం చెక్ చేస్తే ప్రైజెస్ వేరియేషన్స్ ఎందుకున్నాయంటే కొందరు చెప్పింది ఏంటంటే లేదు అందులో బియ్యం పిండి కూడా కలుపుతారు, కొంచెం వేరే పిండిలు కూడా కలుపుతారు ఒక్కొక్కసారి అన్నారు. అండ్ దీంట్లో పెసర చిట్టి వడియాలు కూడా వస్తాయంట. మనకు మాత్రం మన దగ్గర మినప చిట్టి వడియాలు ప్యూర్గా వచ్చాయి, అవి భీమవరం నుంచి వచ్చాయి కాబట్టి భీమవరం వంటల ప్రియులకు దీని విలువ తెలిసిందే కాబట్టి నేను మీకు దీని గురించి చెప్పాల్సింది ఏం లేదు. ఓకేనా, ఇవి కాకుండా భీమవరం నుంచి మనకు ఆవకాయ అండ్ మాగాయ కూడా వచ్చాయండి. ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టాము బట్ మీకు చెప్పలేదు కాబట్టి చెప్తున్నాను. భీమవరం నుంచి ఆవకాయ అండ్ మాగాయ కూడా వచ్చాయన్నమాట. ఇవి చాలా సింపుల్గా చాలా చిన్న విషయాలే కాబట్టి వెరీ ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ మన దగ్గరకు వచ్చినాయి. ఓకే, ఇదన్నమాట సంగతి. వెబ్సైట్కి వెళ్ళండి, కొనండి, స్టోర్స్లో కొనండి, అన్నిట్లో కొనండి. ఓకేనా, ప్రైజులు అని చాలామంది అంటారు కానీ విషయం ఏంటంటే ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చర్ దగ్గర లేదంటే రైతు దగ్గర వాళ్ళ దగ్గర మనము బార్గెన్ ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు మనకు సప్లై చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపేస్తారు, లేదంటే కల్తీ జరగడం జరుగుతుంది. ఈ రెండు మనకు అవసరమా చెప్పండి? ఒక రైతు కానీ ఒక సప్లయర్ కానీ మనల్ని నమ్ముకొని సంవత్సరం అంతా ప్రాపర్గా ఒకే క్వాలిటీతో సప్లై చేయాలంటే వాళ్ళు మనస్ఫూర్తిగా మనకి ఇవ్వాలంటే వాళ్ళు అడిగిన ధర మనం ఇచ్చి తీరాల్సిందే. కాబట్టి క్వాలిటీ విషయంలో ఎంత కాంప్రమైజ్ గానో రైతుల దగ్గర ఎక్కువ బార్గెన్ మాత్రం ఖచ్చితంగా చేయను. చాలామంది ఎందుకంటే ఇంత ధైర్యంగా చెప్తుందంటే నాకు సప్లై చేసే రైతులందరికీ ఈ విషయం తెలుసుగా. ఓకేనా, ఇదన్నమాట విషయము. కాబట్టి
మిడిల్ క్లాసు అందుబాటులో లేవు, పెద్దవాళ్ళకి ఉన్నాయి, అలా ఏమి ఉండదండి. నేనే చెప్తున్నాను కదంటే ప్రతిదీ కొనేటప్పుడు కానీ ప్రతిదీ అమ్మేటప్పుడు అని ఒక విషయం స్పష్టంగా ఆలోచిస్తా, నేనైతే కొంటానా అని. ఎస్, ఇప్పుడు ఆయిల్స్ ఉన్నాయనుకోండి, పనికి మాలిన ఆయిల్స్ 4-5 ప్యాకెట్లు తెచ్చుకునే బదులు ప్యూర్వి 2 ఆయిల్స్ అయినా సరిపోతాయి కదా, 2 లీటర్లు అయినా సరిపోతాయి, కొంచెం కొంచెం వేస్తే కూడా అవి కలిసి వస్తాయి. ఇలాగే ప్రతి విషయం కూడా మనం జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. అది రావాలి, తక్కువకు రావాలి, బెస్ట్గా రావాలంటే మాత్రం ఏది కుదరదు. కాబట్టి రైతులకు కూడా పంట ఎలాంటి కెమికల్స్ లేకుండా పండించినప్పుడు వాళ్ళకు వచ్చే దిగుబడి తక్కువ శాతం ఉంటుంది, అండ్ ఆర్గానిక్ అనే వరకు చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ప్రైజ్ల విషయం ఇలాగే ఉంటుందండి. ఓకే, ఎందుకంటే ప్రతిసారి కూడా బిజినెస్ వీడియో రిలీజ్ చేయగానే ఎవరో ఒకరు ప్రైజెస్ ఎక్కువ డబ్బున్న వాళ్ళకి ఏది సెట్ అవుతుంది అలా ఉంటుంది. అలా ఏమీ ఉండదండి. ఒక్క మన సామాన్లే కాదు, మన దగ్గర ఉన్న స్టోర్లో ఉన్న సామాన్లే కాదు, మార్కెట్లో ఉన్న ఏ వస్తువైనా సరే క్వాలిటీ దొరకాలి, మంచిది అన్నప్పుడు మంచి ధరని పెడతాం. కాబట్టి వీటికి కూడా అంతే ఉంటుంది, అంతే. ఓకేనా, ఇదన్నమాట విషయము. సో కుంకుమ శ్రావణ మాసం ముందే వచ్చింది కాబట్టి శ్రావణ మాసంలో బాగా మీరు పూజలు చేసుకుంటారు ప్యూర్ కుంకుమతో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా చిట్టివడియాలతో కూర చేసి నాకు ఫొటోస్ పెట్టడం మాత్రం మర్చిపోకండి, నాకు రెసిపీస్ చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, నా లైఫ్లో ఫస్ట్ టైం చూసిన వాటిని. ఇది విషయం అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, ఏదైనా మన ప్రొడక్ట్ విషయంలో తేడా వచ్చినా కూడా ఆన్లైన్ సేల్స్లో మీకు రీచ్ అవ్వడం లేట్ అయినా కూడా ఏ ప్రాబ్లం అయినా సరే దయచేసి ఒక వాట్సాప్ నెంబర్ ఉంది మీకు, మీరు ఆ వాట్సాప్కు మెసేజ్ పెట్టడం కానీ, కాల్ చేయడం కానీ, వాయిస్ మెసేజ్ కానీ వదలడం చేయండి, లేదంటే మెయిల్ పెట్టండి, ఏదో ఒకటి చేయండి. కానీ మీరు కమెంట్ బాక్స్లో పెట్టడం వల్ల నేను చూడనని కాదు, కానీ దాన్ని నేను ట్రేస్ అవుట్ చేసి, నేను స్క్రీన్ షాట్ తీసి, నేను మీకు మీరు ఆర్డర్ నెంబర్ పెట్టండి అని చెప్పి నేను మళ్ళీ ఆ చూసేలోపు ఎక్కడికో వెళ్ళిపోతుంది. దాన్ని మళ్ళీ నేను ప్రాపర్గా వాళ్ళకి రీచ్ చేయాలి, వాళ్ళకి పంపించాలి. బట్ నేను ఎక్కడో ఉండి పనిలో ఉండదు మర్చిపోతే మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. కాబట్టి దయచేసి మీరు వాట్సాప్ నెంబర్ ఏదైతే ఇస్తున్నామో దానికి వాయిస్ మెసేజ్ కానీ, టెక్స్ట్ మెసేజ్ కానీ వదలండి. వాళ్ళు ఆన్ డ్యూటీ అవర్స్లో తప్పకుండా మీకు దాన్ని రికగ్నైజ్ చేసి దాన్ని మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. ఓకేనా, ఇదన్నమాట విషయం. ఖచ్చితంగా అక్కడ కాని రోజు డెఫినెట్గా నాకు పెట్టవచ్చు, అది ప్రాబ్లం కాదు. కానీ చిన్న విషయాలు కూడా అక్కడికి మీకు తొందరగా సాల్వ్ కావాలంటే అక్కడనే ఇంపార్టెంట్ అనమాట. వాట్సాప్ చేయండి, ఎలాగైనా సరే వాట్సాప్ చేస్తేనే విత్ యువర్ రెఫరెన్స్ నంబర్, విత్ యువర్ ఆర్డర్ నెంబర్తో చేయండి, ప్రాబ్లం తొందరగా సాల్వ్ చేద్దాం. ఓకేనా, సో ఇది మీ షాపు, మీ ఇష్టం, మీకు నచ్చినట్టు నడిపిస్తాం కాబట్టి ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.